హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే ట్రైన్ నెంబర్ 17210 శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం 5:15 కాకినాడ టౌన్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5:25 కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు, కుప్పం మీదుగా ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ సామర్లకోట జంక్షన్కు సాయంకాలం 5:38, రాజమండ్రికి సాయంకాలం 6:23, తణుకుకు రాత్రి 7:24, గుడివాడ జంక్షన్కు రాత్రి 9:38, విజయవాడ జంక్షన్కు రాత్రి 10:40, తెనాలి జంక్షన్కు రాత్రి 11:28, ఒంగోలుకు అర్ధరాత్రి 1:14, నెల్లూరుకు అర్ధరాత్రి 2:50, రేణిగుంట జంక్షన్కు తెల్లవారుజామున 4:40, తిరుపతికి తెల్లవారుజామున 5:15, పాకాల జంక్షన్కు ఉదయం 6:09, చిత్తూరుకు ఉదయం 6:29, కుప్పంకు ఉదయం 9:46, ఎస్ఎంవిటి బెంగళూరుకు మధ్యాహ్నం 12:10 అయితే చేరుకుంటుంది. కాకినాడ నుంచి బెంగళూరుకు సుమారుగా 950 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకినాడ నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ 18:45. కాకినాడ నుంచి బెంగళూరుకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ₹485, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే ₹1285, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే ₹1830, జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే ₹265 అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే ట్రైన్ నెంబర్ 17209 శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఎస్ఎంవిటి బెంగళూరులో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 11:30 ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కుప్పంకు మధ్యాహ్నం 1 గంటకు, తిరుపతికి సాయంకాలం 5:10, శ్రీకాళహస్తికి సాయంకాలం 6:14, నెల్లూరుకు రాత్రి 8:03, ఒంగోలుకు రాత్రి 9:53, విజయవాడకు అర్ధరాత్రి 12:35, గుడివాడకు అర్ధరాత్రి 1:39, రాజమండ్రికి తెల్లవారుజామున 4:18, కాకినాడ టౌన్ జంక్షన్కు ఉదయం 6:45 అయితే చేరుకుంటుంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి కాకినాడ టౌన్ జంక్షన్కు టోటల్ జర్నీ అవర్స్ 19:15. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.